గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం థర్డ్ బిఎస్సిలోని ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది క్లస్టర్ పేపర్ చెప్పుకుంటున్నాం. క్లస్టర్ పేపర్లో యూనిట్ 1 చెప్పాం. యూనిట్ 1లో ఇప్పుడు మనం ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఆ ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ టీ వై డబల్ డాష్ ప్లస్ వై డాష్ ప్లస్ 4ty ఈక్వల్ టు 0 ఇఫ్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 3 y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అని ఇనిషియల్ కండిషన్ యూజ్ చేసి ఈ dy డబల్ డాష్ ప్లస్ y డాష్ ప్లస్ 4ty ఈక్వల్ టు 0 అనే డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసినట్టయితే ఇక్కడ కోఎఫిషియంట్ అన్నవి ఏంటున్నాయంటే వేరియబుల్ కోఎఫిషియంట్స్ ఉన్నాయన్నమాట. కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ ఉన్నప్పుడు మనం ముందు వీడియోస్లో ప్రాబ్లం చేసుకున్నాం. అలాగే దీని మీద ముందు ఒక ప్రాబ్లం చెప్పాను, వేరియబుల్ కోఎఫిషియంట్స్ ఉన్నప్పుడు టీ ఉన్నప్పుడు. ఇలా ఉన్నప్పుడు మనం జనరల్గా ఒక ఫార్ములా కూడా చెప్పాం. వేరియబుల్ కోఎఫిషియంట్ ఉన్నప్పుడు ఆ ఫార్ములా ఏంటన్నది ఒకసారి రాస్తున్నాను. మనం ఏ ఫార్ములాని యూజ్ చేస్తాం అంటే ఫార్ములా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ పవర్ m ఇంటూ వై m అంటే ఎంత డెరివేటివ్ ఆఫ్ y ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే -1 పవర్ m ఇంటూ mth డెరివేటివ్ అంటే d పవర్ m బై dp పవర్ m ఇంటూ మనకి ఏమవుతుంది l ఆఫ్ ఎంత డెరివేటివ్ అన్నది ఫార్ములా. ఇది ఫార్ములా l ఆఫ్ t పవర్ m ఇంటూ y పవర్ m కి -1 పవర్ m ఇంటూ d పవర్ m బై p పవర్ m అంటే mth డెరివేటివ్ అనమాట ఆఫ్ l ఆఫ్ y పవర్ m అన్నది ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం ఇక్కడ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుంటాం. ఫస్ట్ మనం ఏం రాస్తాం అంటే గివెన్ differential equation is ఏంటి రాస్తాం t y double dash plus y dash plus 4ty equal to 0 which initial conditions ఏంటి ఇచ్చాడు y of 0 equal to 3 y dash of 0 equal to 0 అని ఏంటి ఇచ్చాడంటే ఇనిషియల్ కండిషన్ ఇచ్చాడు. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటున్నాం బోత్ సైడ్ taking Laplace transform both side Laplace transformation తీసుకుంటే ఇది ఎలా రాస్తాం మనం l ఆఫ్ అంటే Laplace transformation అని l ఆఫ్ t y డబుల్ డాష్ ప్లస్ l ఆఫ్ y డాష్ ప్లస్ 4 కాన్స్టెంట్ 4 ఇంటూ l ఆఫ్ ty ఈక్వల్ టు l ఆఫ్ 0. ఇప్పుడు మనకి ఇక్కడ l ఆఫ్ t y డాష్ అంటే వేరియబుల్ కోఎఫిషియంట్ ఉంది కావున ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ t పవర్ m కదా, ఇది t పవర్ 1 అన్నమాట. అంటే m ప్లేస్ లో 1 ఉంది. అంటే ఈ ఫార్ములాలో అప్లై చేస్తే ఎంత రాస్తాం మనం l ఆఫ్ t y డబుల్ డాష్ అంటే ఏమవుతుందంటే -1 పవర్ m -1 పవర్ 1 m అంటే 1 అని. ఇక్కడ m అంటే 1 కదా, ఓన్లీ ఫస్ట్ డెరివేటివ్ చేస్తే సరిపోతుంది. d బై dt ఆఫ్ ఎంత అవుతుంది మనకి l ఆఫ్ y డబుల్ డాష్ l ఆఫ్ d బై dt ఆఫ్ l ఆఫ్ y డబుల్ డాష్. ఇక్కడ వేరియబుల్ కోఎఫిషియంట్ లేదు కావున డైరెక్ట్ రాసేస్తున్నాం సేమ్ l ఆఫ్ y డాష్ ప్లస్ 4 ఇంటూ ఇక్కడ మళ్ళీ వేరియబుల్ కోఎఫిషియంట్ ఉంది అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ t పవర్ m కదా, మళ్ళీ సేమ్ ఫార్ములా ఏమవుతుందంటే మనకి మైనస్ ముందు రాస్తున్నాను. మనకి 4 ఇంటూ -1 పవర్ 1 ఇంటూ -1 పవర్ n ఇంటూ ఓన్లీ ఫస్ట్ డెరివేటివ్ d బై dp ఆఫ్ l ఆఫ్ y ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 0 అంటే ఎంత అవుతుందంటే 0 అన్నమాట. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 0 వాల్యూ 0 ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఏమవుతుందంటే -1 పవర్ n అంటే మైనస్ కదా, మైనస్ d బై dp ఆఫ్ l ఆఫ్ y డబుల్ డాష్ ఫార్ములా చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. p స్క్వేర్ l ఆఫ్ y p ఇంటూ y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0 p ఇంటూ y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0 బ్రాకెట్ క్లోజ్. l ఆఫ్ y డబుల్ డాష్ ఇదంతా ఫార్ములా ప్లస్ l ఆఫ్ y డాష్ ఫార్ములా ఏంటి మనకి p ఇంటూ l ఆఫ్ y
మైనస్ పై ఆఫ్ జీరో. ఎల్ ఆఫ్ వై డాష్ ఫార్ములాస్ మనం ఫస్ట్ వీడియోలోనే చెప్పుకోవడం జరిగింది. పి ఆఫ్ ఎల్ ఆఫ్ వై ఫార్ములా, ఎల్ ఆఫ్ వై డాష్ ఫార్ములా పి ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ వై ఆఫ్ జీరో. ఇదేమవుతుందంటే ప్లస్ ఇక్కడ రాస్తున్నాం కింద ప్లస్ 4 ఇంటూ మైనస్ 1/1 అంటే మైనస్ కదా, డి బై డిపి ఆఫ్ ఎల్ ఆఫ్ వై ఈక్వల్ టు 0. అవర్ కన్వీనియంట్ ఎల్ ఆఫ్ వైని ఏమనుకున్నా అంటే ప్రతిసారి అది రాయడం కొద్ది కష్టం అవుతుంది కావున దాన్ని జెడ్ అని తీసుకుంటాం. జెడ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ వై, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వై వాల్యూ జెడ్. ఆ వాల్యూ ఇందులో రాస్తే మనకి ఇది ఏమవుతుంది, మైనస్ డి బై డిపి ఆఫ్ పి స్క్వేర్ జెడ్ మైనస్ పి ఇంటూ వై ఆఫ్ జీరో వాల్యూ ఎంత అండి, ఇనీషియల్ కండిషన్ వై ఆఫ్ జీరో వాల్యూ 3 కదా, 3 ఇంటూ పి మైనస్ 3p డైరెక్ట్గా రాసేస్తున్నాం. మనం వై ఆఫ్ జీరో వాల్యూ 3 కదా, 3 ఇంటూ పి ఎంత అవుతుందంటే మైనస్ 3p మైనస్ వై డాష్ ఆఫ్ జీరో వాల్యూ ఎంత 0 కదా, ఇంకా రాయాల్సిన లేదు, అక్కడతో అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, పీ స్క్వేర్ ఎల్ ఆఫ్ వై అంటే జెడ్ అని రాసాం, మైనస్ పి వై ఆఫ్ జీరో వాల్యూ 3 అవుతుంది కావున మైనస్ 3p రాశాను. వై డాష్ ఆఫ్ జీరో వాల్యూ 0 కావున ఇంకా అది రాయలేదు. ప్లస్ పి ఇంటూ ఎల్ ఆఫ్ వై అంటే ఎంత అనుకున్నాం, జెడ్ కదా అంటే pz మైనస్ వై ఆఫ్ జీరో అంటే ఎంత 3, వై ఆఫ్ జీరో అంటే ఎంత అవుతుందంటే 3, ఈ వాల్యూ రాసాం. ఇది మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 4, ఎల్ ఆఫ్ వై అంటే జెడ్ కదా అంటే ఏమవుతుంది మైనస్ dz బై dt ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది మనం మైనస్ డి బై డిపితో డెరివేటివ్ చేసేద్దాం. డెరివేటివ్ చేస్తే మైనస్ అలా వదిలేసాడు, ఫస్ట్ మైనస్ వదిలేసి డెరివేటివ్ చేస్తే ఎంత అవుతుందో చూద్దాం. డి బై డిపి ఆఫ్ పీ స్క్వేర్ జెడ్ అంటే యూబీ ఫార్ములా, యూ ఇంటూ వి డాష్ ప్లస్ పి ఇంటూ యూ డాష్. పీ స్క్వేర్ వదిలేసి జెడ్కి డెరివేటివ్ ఎంత అవుతుంది, పీ స్క్వేర్ ఇంటూ dz బై డిపి. తర్వాత జెడ్ వదిలేస్తున్నాం ప్లస్ జెడ్ వదిలేసి పీ స్క్వేర్ డెరివేటివ్ ఎంత అవుతుందంటే 2p ఇంటూ జెడ్. అక్కడ దాని క్లోజ్ అయింది బ్రాకెట్. మైనస్ 3p ఉంది కదా, ఈ డిపితో చేస్తే పీకి డెరివేటివ్ 1 అవుతుంది, ఇంకా ఎంత ఉంటుంది అంటే మైనస్ 3. అది ఎంత ఉంటుందంటే మైనస్ 3. దీనికి యూ వి డాష్ ప్లస్ డి యూ డాష్ 2 టైమ్స్ వచ్చాయి. మైనస్ పీకి డెరివేటివ్ డి బై డిపి ఆఫ్ పి అంటే 1 అయిపోయింది కాబట్టి మైనస్ పి, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం. ప్లస్ ఎంత అవుతుంది, pz మైనస్ 3 మైనస్ 4 dz బై డిపి ఈక్వల్ టు 0 అన్నది మనం రాసాం. ఇప్పుడు ఇక్కడ మనకి మైనస్ డిపి బై అంతా వచ్చింది కదా, మీకు బాగా అర్థం కావడం కోసం మళ్ళీ ఇక్కడ ఒకసారి రాశాను, సేమ్ స్టెప్ మళ్ళీ ఇక్కడ ఒకసారి రాశాను, కంటిన్యూషన్ కనిపిస్తుంది. ఇప్పుడు డెరివేటివ్ రాసాను, మైనస్ వదిలేసాం, డెరివేటివ్ చేస్తే ఇది u ఇది v అనుకుంటే d బై డిపి ఆఫ్ యూబీ ఫార్ములా u ఇంటూ వి డాష్ ప్లస్ v ఇంటూ యూ డాష్ అన్నాం. అంటే పీ స్క్వేర్ వదిలేస్తున్నాం, u ఇంటూ వి డాష్ అంటే జెడ్కి డెరివేటివ్ dz బై డిపి ప్లస్ తర్వాత ఏమవుతుందంటే జెడ్ వదిలేస్తాం, పీ స్క్వేర్కి డెరివేటివ్ ఎంత 2p ఇంటూ జెడ్. ఇక పీకి డెరివేటివ్ 1 అయిపోతే ఎంత ఉంటుందంటే మైనస్ 3. అక్కడ కదా అయింది కదా, ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాం. ప్లస్ అక్కడ డెరివేటివ్ ఏం లేదు కదా, pz మైనస్ 3. ఇది మైనస్ 4 dz బై డిపి ఈక్వల్ టు 0. ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ పీ స్క్వేర్ dz బై డిపి మైనస్ 2pz మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. ఇది యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం, ప్లస్ pz మైనస్ 3 మైనస్ 4 dz బై డిపి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, ఫస్ట్ ఈ 2 టర్మ్స్ లో dz బై డిపి కామన్ చేస్తున్నాను, మైనస్ కామన్ తీసాం, కామన్ చేస్తే ఎంత అవుతుంది, పీ స్క్వేర్ ప్లస్ 4, ఇందులో పీ స్క్వేర్ ఇందులో 4 మైనస్ కామన్ తీసాం, ఇంకా ఇక్కడ 8 కామన్ తీసేస్తూ dz బై డిపి కామన్ తీసాం. మైనస్ dz బై డిపి కామన్ చేస్తే ఇక్కడ పీ స్క్వేర్ ఇక్కడ ఎంత అవుతుందంటే ప్లస్ 4. ఈ మైనస్ 2pz లోంచి pz తీసేస్తే ఎంత, మైనస్ pz మైనస్ 2pz లోంచి pz తీసేస్తే మైనస్ pz. ఈ ప్లస్ 3కి మైనస్ 3కి క్యాన్సల్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం
దీని అంతటిని మనం మైనస్తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఎంత అవుతుందంటే మనకి ఇది p² + 4 ఇంటూ dz/dp ప్లస్ pz = 0 అన్నది వచ్చింది. టోటల్ ఇన్ ఈక్వేషన్ మన ఈక్వేషన్ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ 0 ఇంటూ మైనస్ 0. ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ చేయడం కోసం ఈ టర్మ్ అటువైపు తీసుకెళ్ళారు అనుకోండి, p² + 4 ఇంటూ dz/dp = మైనస్ pz. ఈ ప్లస్ pz అటువైపు వెళ్ళేసరికి మైనస్. ఇప్పుడు pలన్నీ ఒకవైపు జెడ్లన్నీ ఒకవైపు తీసుకొస్తున్నాం వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఈ z ఇటువైపు వచ్చింది అనుకోండి dz/z, ఇది అటువైపు వెళ్ళింది అనుకోండి ఎంత అవుతుంది మైనస్ p/p² + 4 ఇంటూ ఇది ఇటువైపు వెళ్ళేసరికి ఏమవుతుందంటే dp. ఈ z ఇటువైపు వచ్చింది, ఈ p² ప్లస్ వేస్తే మైనస్ p/p² + 1 ఇంటూ dp అనేది వచ్చింది. అది కూడా ఇటువైపు తీసుకొచ్చినప్పుడు dz/z. అయితే ఇంటిగ్రేషన్ చేసేద్దాం, తర్వాత తీసుకొద్దాం. ఇంటిగ్రేషన్ చేస్తే వేరియబుల్ సపరబుల్ అయింది dz/z మైనస్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ p/p² + 4 ఇంటూ dp. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే ఇది ఎంత అవుతుంది log z. ఇది ఏమవుతుందంటే log z = ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట. దీన్ని ఎలా రాస్తున్నాను కదా, ఇక్కడే ఆ స్టెప్ రాస్తున్నాను. అడ్జస్ట్మెంట్ ఎలా రాస్తున్నాను అంటే మైనస్ 1/2 ఇంటూ 2p/p² + 4 ఇంటూ dp అని రాశాను. ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 రాశాను. ఇప్పుడు ఇది చూడండి ఇంటిగ్రల్ f'(p/f) ఫార్ములా. ఇది f(x) అనుకున్నాం అనుకోండి, దీనికి డెరివేటివ్ ఎంత అవుతుంది p² కి డెరివేటివ్ 2p కదా, 4 కి 0. ఇదే ఫార్ములా ఉందంటే f'(x/f) ఇంటిగ్రల్ f'(x/f) ఇంటూ dx ఫార్ములా log mod f(x). ఇంటిగ్రల్ f'(x/f) ఇంటూ dx ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఫార్ములా ఇంటిగ్రల్ f'(x/f) ఇంటూ dx అయితే ఫార్ములా log mod f(x) అన్నది ఫార్ములా. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ f(x) అంటే p² + 4, దీనికి డెరివేటివ్ చేసాం అనుకో p² కి డెరివేటివ్ 2p, 4 కి ఎంత అవుతుందంటే 0. ఇక్కడ మైనస్ 1/2 2 అన్నది అడ్జస్ట్మెంట్ చేశాను. ఇక్కడ p ఉంది, ఇక్కడ ఒక 1/2 రాసుకొని ఇక్కడ 2 అడ్జస్ట్మెంట్ చేసి ఎందుకే ఆ ఫార్ములా రావడం కోసం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. అంటే ఆ ఫార్ములా ఏంటి ఏమవుతుంది మైనస్ 1/2 ఇంటూ దీని అంతటికీ ఫార్ములా ఏంటి log mod f(x) అంటే log ఆఫ్ ఇక్కడ f(x) అంటే ఎంత p² + 4 డినామినేటర్లో ఉన్నది ప్లస్ ఆర్బిటరీ కాన్స్టెంట్ log c రాస్తాను. ఈ మైనస్ ఇటువైపు తీసుకొస్తాను, ఇది ఏమవుతుంది log z ప్లస్ 1/2 ఇంటూ log ఆఫ్ p² + 4 = log c. ఇప్పుడు దట్ ఇంప్లైస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు log z ప్లస్ 1/2 అటువైపు వెళ్ళేసరికి log ఆఫ్ √p² + 4 అవుతుంది. మనకి n ఇంటూ log x ఉందనుకోండి, n ఇంటూ log x కి ఫార్ములా log x⁴n అన్నమాట ఫార్ములా. ఈ ముందర ఉన్నాయన్న పవర్లోకి వెళ్తుంది. n ఇంటూ log x ఫార్ములా log x. 1/2 ఇంటూ log p² + 4 ఉంది కదా, అంటే log ఆఫ్ p² + 4 1/2 అంటే దాని అర్థం రూట్ అని. log √p² + 4 = log c. ఇది ఏ ఫార్ములా ఉంది log a + log b ఫార్ములా ఉంది. log a + log b ఫార్ములా అంటే log ab అంటే log z ఇంటూ ఎంత √p² + 4 = log c. బోత్ సైడ్ log క్యాన్సిల్ చేసాం అనుకోండి ఎంత అవుతుంది z ఇంటూ √p² + 4 = c అన్నది వచ్చింది. ఇక్కడ వరకు క్లియర్గా నోట్ చేసుకోండి. ఇది సిన్స్ పార్ట్. ఇది మీరు ఫార్ములాస్ ఎలా అన్నది తెలియడం కోసం అక్కడ రాశాను.
ఇప్పుడు మనకి దాని కంటిన్యూషన్ ఎంత వచ్చిందంటే మనకి z ఇంటూ మళ్ళీ ఒకసారి అర్థం అవడం కోసం z ఇంటూ రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు సి కదా వచ్చింది మనకి లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఇది అటువైపు పంపించారనుకోండి z ఈక్వల్ ఎంత అవుతుంది మనకి సి ఇంటూ 1 బై రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ 4 మనం z వాల్యూ ఎంత తీసుకున్నాం లాగ్ y అని కదా తీసుకున్నాం అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ y అని తీసుకున్నాం అంటే సి ఇంటూ 1 బై రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ 4 ఇప్పుడు ఇది ఇటువైపు వెళ్ళింది అనుకో y అంటే మీనింగ్ ఏంటంటే y ఆఫ్ t అని y ఇస్ ఫంక్షన్ ఇన్ t అని l ఇటువైపు వచ్చేసరికి ఇన్వర్స్ అవుతుంది c కాన్స్టెంట్ l ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ 4 ఇప్పుడు మనకి బెసెల్స్ ఫంక్షన్ అనేది ఫార్ములా తెలుసు బెసెల్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి మనకి దాన్ని మనం ఏంటి రాస్తాం అంటే j0 ఆఫ్ t j0 ఆఫ్ at ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అవుతుందంటే l ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బెసెల్స్ ఫంక్షన్ ఏమవుతుందంటే l ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ ఓవర్ p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఏమవుతుందంటే j0 ఆఫ్ t అని అవుతుంది j0 ఆఫ్ at అవుతుంది ఇక్కడ a స్క్వేర్ ఉంటే ఏమవుతుందంటే at అవుతుంది ఇప్పుడు ఇది y ఆఫ్ t ఈక్వల్ టు c ఇంటూ l ఇన్వర్స్ ఆఫ్ ఇది ఎంత ఉంది ఇక్కడ మళ్ళీ అర్థం అవడం కోసం l ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ ఓవర్ p స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అని రాస్తాం ఈ 4 ని 2 స్క్వేర్ అని రాస్తే ఏ ప్లేస్ లో ఎంత ఉంది 2 కదా ఉంది అందువల్ల మనకి y ఆఫ్ t ఈక్వల్ టు బెసెల్స్ ఫంక్షన్ ఈ వాల్యూ అంతా ఏమవుతుంది ఇక్కడ a స్క్వేర్ అంటే ఏమవుతుంది j0 ఆఫ్ ఏ ప్లేస్ లో 2 వచ్చింది అంటే ఏమవుతుంది j0 ఆఫ్ 2t j0 ఆఫ్ ఎంత అవుతుంది అంటే 2t అవుతుంది దీని ఇదంతా ఫార్ములా j0 ఆఫ్ 2t ఇప్పుడు మనకి ఇందులో c వాల్యూ ఫైండ్ చేయాలి మనకి ఏం తెలుసు y ఆఫ్ 0 ఈక్వల్ టు 3 అని తెలుసు కదా సిన్స్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 3 అని తెలుసు దీంట్లో 0 రాసాం అనుకో y ఆఫ్ 0 అంటే ఎంత c ఇంటూ j0 ఆఫ్ 2 ఇంటూ 0 ఎంత అవుతుందంటే 0 t ప్లేస్ లో రాస్తే 2 ఇంటూ 0 0 ఈక్వల్ టు 3 దట్ ఇంప్లైస్ j0 ఆఫ్ 0 వాల్యూ బెసెల్స్ ఫంక్షన్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బెసెల్స్ ఫంక్షన్ లో j0 ఆఫ్ 0 వాల్యూ ఎంత అవుతుందంటే 1 అన్నమాట అంటే ఏమవుతుందంటే c ఈక్వల్ టు 3 ఇది కూడా సిన్స్ కింద గుర్తుంచుకుంటాం j0 ఆఫ్ 0 ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1 ఈ రెండు మనకి దేని నుండి వస్తాయంటే బెసెల్స్ ఫంక్షన్స్ నుండి వస్తాయి అది ఫార్ములా ఇప్పుడు c ఈక్వల్ టు 3 వచ్చింది కదా తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే దేర్ఫోర్ y ఆఫ్ t ఈక్వల్ టు 3 ఇంటూ j0 ఆఫ్ 2t ఇది ఏమవుతుందంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ డిఫరెన్స్ ఈక్వేషన్ అవుతుంది ఈ c వాల్యూ 3 రాశాను ఇది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ డిఫరెన్స్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది నోట్ చేసుకోండి